ధర తక్కువ తక్కువ ధరలో మీకు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలు కావాలన్నా, అలాగే పామాల తోటలో వాడే స్లాషీలు కావాలన్నా, ఒకవేళ ఈ రెండు మీకు తక్కువ ధరలో కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. రైతులారా ఒక్కసారి అయితే ఆలోచించండి. ఒక నిమిషం కాడికి మీరు తక్కువ ధరలో ఉన్న ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేర్ గానీ, తక్కువ ధరలో ఉన్న స్లాషర్ గానీ, లేకుంటే ఇతర వేరే యంత్రాలు గానీ కొన్నారనుకోండి, అవి ఏ విధంగా ఉంటాయంటే లో క్వాలిటీ ఉంటది, తక్కువ మెటీరియల్ ఉంటది, తక్కువ ప్రెషర్ ఇచ్చే మెటీరియల్ ఉంటది. అప్పటికప్పటికి ఏదో పైన పూతలు చేసి అందంగా తయారు చేసిన మిషన్లు అయితే ఉంటాయి. అవి ఈ రోజు అప్పటికాడికి మీరు 5,000 10,000 సేవ్ చేసిన ఆనందపడతారో గానీ, అది ఎప్పుడైతే ఫీల్డ్ లోకి వెళ్తుందో, ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత డే 1 ఫస్ట్ అవర్ నుండే గానీ, లేకుంటే వచ్చే సీజన్ నుండి గానీ మీకైతే తిప్పలు పెట్టడం అయితే పక్కా ఉంటది. అది ఏ విధంగా ఉంటది అంటే, సీజన్ టైమ్ లోనే పండగ రోగం వచ్చింది, లేకుంటే చెదలు వచ్చినాయి, అదే టైమ్ లో మనం మందు కొట్టాలి. మందు కొట్టినప్పుడే అది కరెక్ట్ టైం కి ఇబ్బంది పెడుతుంది. ఆ పని చేయదు. అది 2 రోజులు 3 రోజులు మిషన్ అయితే అవుతుంది. మళ్ళీ పట్టణం కాడికి పోయి వేరుపట్లను తీసుకురావాలి, లేకుంటే రిపేర్ అని చెప్పాలి, లేకుంటే వేరే ఇతర ఏదో చేసి ఆ మిషన్ సరిగా చెప్పాలి. ఆ టైం లోపల కలుపు పెరిగే, వ్యాధి వచ్చే, రోగం వచ్చే, పంట అనేది చేతికి రాదు. సో ఇప్పుడు మొత్తం మనం పంట కోసమే ఇంత కష్టపడ్డా, ట్రాక్టర్ తెచ్చుకున్నా లేకుంటే మిషన్ తెచ్చుకున్నా, ఏది చేసినా గానీ పంట కోసమే మంచి పంట రావాలి, మంచి దిగుబడి రావాలి, మంచి లాభాలు రావాలని. సో ఇప్పుడు మొత్తానికే మోసం అయిపోయింది. ఆ రోజు మనం 5,000 10,000 జర తక్కువ దొరుకుతుందని నాసి రకంది నాణ్యత తక్కువ తీసుకున్నాము. ఈ రోజు మొత్తానికి మోసం అయిపోయింది. సో కొనేటప్పుడు 5,000 10,000 రేట్ ఎక్కువ ఉన్నా సరే గానీ, మంచి నాణ్యత ఉందా, కంపెనీ ఏ విధంగా ఉంది, కంపెనీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరా లేకుంటే స్పేర్ పార్ట్లు ఉన్నాయా లేవా వాళ్ళ దగ్గర, కొనేటప్పుడు ఎవరైనా 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని కొనండి.